స్మార్ట్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా యూట్యూబ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీ మెయిల్లోకి వస్తాయి మరియు మీ స్టేటస్ బార్లోకి వస్తాయి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట బెల్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసే ద్వారా మీకు స్టేటస్ బార్లోకి ఈ అప్డేట్స్ అనేవి వస్తాయి. ఈరోజు మీరు వాట్సాప్లో న్యూ ఫండ్స్ ఎలా పంపించాలో తెలుసుకోవాలో చూద్దాం. ముందుగా ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఫ్యాన్ సెట్ చేస్తే మీకు ఇలా ఫ్యాన్సీకి కీబోర్డ్ కూల్ ఫండ్స్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు అది డిఫాల్ట్స్ లాంటిది అడుగుతుంది. ఇలా ఎన్రోల్ ఫ్యాన్సీకి ఓకే చేయండి. ఓకే చేస్తే మీకు మెసేజ్ మిమ్మల్ని మీ కింద గ్లాడ్ టు హియర్ ఇట్ అని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మిమ్మల్ని మీ సెట్టింగ్స్లోకి తీసుకువెళ్తుంది. ఫ్యాన్సీకీని ఎనబుల్ చేయండి. ఎనబుల్ చేసిన తర్వాత మళ్ళీ సెలెక్ట్ ఫ్యాన్సీకీ సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఫ్యాన్సీకీని ఓకే చేయండి. ఓకే చేస్తే అది నార్మల్గా అడుగుతుంది. మీరు ఇందులో ఏ టైప్ కీబోర్డ్ కావాలో చూస్ చేసుకోరి. మీకు ఇలా నచ్చకపోతే మీ జనరల్గా క్రియేట్ చేసుకోరు. మీ ఫోటో మీద అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా నాకు ఏమవుతుంది కాబట్టి కింద క్రియేట్ కస్టమైజ్డ్ థీమ్ అని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇలా బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత మీరు సేవ్ బటన్ని ఓకే చేయండి. ఓకే చేస్తే అది సేవ్ అయిపోతుంది. ఒక 2-3 మినిట్స్లో సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత మీరు వాట్సాప్లో ఎలా ఫండ్స్ చేంజ్ చేయాలి అది అనేది చూద్దాం. ఇప్పుడు ఇది సేవ్ అయింది ఫ్రెండ్స్. ఎనబుల్ చేసిన తర్వాత క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలా కీబోర్డ్ వస్తుంది. F1 ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ థీమ్స్ వస్తాయి. ఇట్లా మీ ఇష్టం ఉన్నట్టు చేంజ్ చేసుకోవచ్చు. ఎమోజీ స్టైల్స్ అవన్నీ. కూల్ ఫంట్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఫండ్స్ వస్తాయి. లవ్లీ వర్డ్స్ అని టైప్ చేస్తాయి. ఇప్పుడు నార్మల్గా వచ్చేది ఇలా వేరే ఫండ్ మీద వస్తుంది. వాటిలో ఎమోజీస్, ఇప్పుడు వాట్సాప్లో ఉన్న ఎమోజీస్ చూడండి, దాంట్లో డిఫరెంట్ ఎమోజీస్ ఉంటాయి. అవుతుంది ఫ్రెండ్స్. ఇలా మీరు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అసలు ఎమోజీలే వస్తాయి. అంటే వేరే మీరు చూస్ చేసుకున్న ప్రకారం వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా కూల్ ఫండ్స్లో ఇలా మీరు ఇవన్నీ ఫండ్స్ని మెసేజ్ కిందికి పంపించవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ డిఫరెంట్ స్టైల్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా మీరు ఎన్నంటే అన్ని ఫండ్స్ని మీరు సెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.